హలో అండి, నా పేరు కస్తూరి లక్ష్మి. నేను ఈరోజు పనసపొట్టు కూర ఎలా చేసుకోవాలో చెప్తాను. అది అందరూ కష్టం అనుకుంటారు, చాలా ఈజీ అండి, రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. జాక్ ఫ్రూట్ కర్రీ, రుచికరమైన పనసపొట్టు కూర. ఇలా పనసపొట్టు రైతు బజార్లో కొట్టింది దొరుకుతుందండి, లేకపోతే మీరు ముక్కలు తెచ్చి పనసకాయ తెచ్చి కొట్టుకోవచ్చు. ఇలా నీళ్ళల్లో శుభ్రంగా కడగాలి. నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసి ఓ పక్కన పెట్టుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి. ఇదిగో చూసారా, ఇలాగా నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి. మీడియం సైజులో కానీ, మీడియంలో కానీ, సిమ్లో కానీ మీ ఇష్టం. ఉడకబెట్టుకొని ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి, అప్పుడు ఉడికినట్లు అనమాట. ఈలోగా మనం ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనం 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు నానబెట్టుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకొని మునిగేలాగా నానబెట్టుకోవాలి. ఇలాగా ఉడికిపోయిందండి. ఉడికిపోయింది. స్ట్రెయిన్ చేయాలి, అంటే వాటర్ తీసేయాలి. అలా పెద్ద స్ట్రెయినర్ ఉంటుంది కదా, నీళ్ళల్లో ఉడకబెట్టుకున్న కూరలు తీస్తారు కదా, నీళ్లు తీసేవి, అందులో అలా నీళ్లు తీసేసి పక్కన పెట్టుకోవాలి. చల్లారుతూ ఉంటుంది. పట్టుకుంటే మెత్తబడాలి, అలా ఉడికినట్టు అనమాట. అలా చూసారా, నీళ్ళు పోతున్నాయి కిందకి, అలా అనమాట. తర్వాత మనం ఇలాగా నానబెట్టుకున్న ఆవాలు, మిరపకాయలు నూరుకుని పెట్టుకుందాం ఆవ పెట్టడానికి. ఇది చివర్లో ఈ ముద్ద చివర్లో వేయాలి కూరల్లో. ఆవ పెట్టిన కూరలన్నిటికీ ఇలా నానబెట్టుకుని పేస్ట్ చేసుకుని పేస్ట్ వేసుకోవచ్చు అనమాట. ఇలా బాగా నూరుకుని ఒక పక్కన పెట్టుకోండి రెడీగా. ఆవాలు, మిరపకాయలు అనమాట. ఆ ముద్ద, అంత ముద్ద వచ్చింది, సరిపోతుంది కూరకి. తర్వాత ఒక బాణీలు తీసుకుని 5 స్పూన్లు నూనె వేయాలి. అందులో తాలింపుకి అనమాట, కూర తాలింపుకి. అందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఆ 2 ముందు వేయాలి. ఆవాలు ముందు వేస్తే ఆవాలు చటపట్లాడితే ఇవేమో వేగం అనమాట. అందుకని ముందు పప్పులు వేసుకుని తర్వాత ఆవాలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, అది 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పసుపు 1/4 టేబుల్ స్పూన్ వేయాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలన్నమాట. మామూలుగా కూరపప్పుకి వేస్తాం కదా, అట్లా అవన్నీ కలపాలి, బాగా వేగాలన్నమాట. అవి బాగా వేగాక అందులో ఉడకబెట్టి నీరు పిండేయాలి. కొంచెం కూరలో ఇంకా నీళ్ళు ఉంటే ఆ నీళ్లు పిండేసి ఆ పనసపొట్టు వేయాలి. తర్వాత ఒక స్పూను కారం, 1 స్పూను ఉప్పు. కారం మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఇంగువ వేయాలి, కొంచెం 1/4 స్పూన్ ఇంగువ. తర్వాత 2 పచ్చిమిరపకాయలు చీల్చి వేయాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ బాగా కలపాలి. అందులో ఇది కూడా వేయాలి, చింతపండు రసం గుజ్జు తీసుకుని చిక్కగా 2 టేబుల్ స్పూన్లు వచ్చేలాగా గుజ్జు తీసుకుని అది కూడా వేసేసి బాగా కలపాలి. ఇలా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. ఇవన్నీ పనసపొట్టు కలవాలి కదండి, అందుకని అంటాలి కదా, అందుకని ఇవన్నీ బాగా కలుపుకొని మనం వేసినవన్నీ ఉప్పు, కారం, పులుపు అన్నీ వేసాం కదా, అవన్నీ కలుపుకొని మూత పెట్టి పెట్టాలి. ఒక 5 నిమిషాలు చాలు. ఒక 5 నిమిషాల్లో చక్కగా అంటిపోయి ఆ పనసపొట్టుకి అంతా అంటిపోయి బాగుంటుంది. పులుపు, కారం, ఉప్పు అదంతా అయ్యాక లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాక మీరు ఆ ముద్ద వేయాలి. ఆవ ముద్ద మనం నూరి పెట్టుకున్నాం కదా, ఆవాలు, మిరపకాయలు, ఆ ముద్ద స్టవ్ ఆపాక మాత్రమే వేయాలి. ఎందుకంటే ముందు వేస్తే కొంచెం చేదు వస్తుంది. అందుకని ఇలా వేసుకుని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకుంటే కూర రెడీ. అంతే, ఆవ పెట్టిన పనసపొట్టు కూర రెడీ. ఎలా అయినా తినచ్చు అనమాట. మీరు అన్నంలో కానీ, రొట్టెల్లో కానీ, దేనిలో అయినా తినచ్చు. చాలా రుచిగా ఉంటుంది, ఈజీ కూడా. మీకు ఎంత పెద్ద కష్టమేం కాదు, ఈజీ కూడా. టేస్టీ పనసపొట్టు కూర రెడీ. మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.